బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తుల పిటిషన్ పై వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మద్యం దుకాణాల కేటాయింపు తుది తీర్పుకు లోబడే ఉంటాయని తెలిపింది హైకోర్టు. తెలంగాణలో మద్యం దరఖాస్తుల గడువు పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు 5 మద్యం వ్యాపారులు. ఈ నెల 18 వరకు ఉన్న గడువు 23 వరకు పెంచారన్నారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. 23 వరకు పెంచడం వల్ల 5,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్స్. ఆర్టికల్ 12(5) ప్రకారం పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ నెల 23న జరగాల్సిన డ్రా 27కు పొడిగించారని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం గడువు పెంపు అనేది విధానపరమైన నిర్ణయమని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. మద్యం దుకాణాల దరఖాస్తులకు సంబంధించి కూడా హైకోర్టులో కొందరు పిటిషన్ వేయడం జరిగింది. 5 మద్యం వ్యాపారస్తులు గడువు పొడిగించడాన్ని విమర్శిస్తూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు హైకోర్టు అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా దీనికి సంబంధించి తుది తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, హైకోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసింది. మద్యం దుకాణాల కేటాయింపులు దానికి అనుగుణంగానే జరుగుతాయంటూ కూడా చెప్పింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మద్యం షాప్ కి సంబంధించి అప్లికేషన్ల గడువు నిబంధనలకు విరుద్ధంగా పెంచి ప్రభుత్వం మళ్లీ తీసుకుందని చెప్పేసి కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనివల్ల ఏపీకి చెందిన చాలా మంది మద్యం టెండర్లు వేయడం జరిగింది. ఇంకా చాలా మంది 5,000కు పైగా టెండర్లు ఏవైతే అప్లికేషన్లు ఈ డేట్ పొడిగించడం వల్ల వచ్చాయని చెప్పేసి కూడా మద్యం షాప్ కి సంబంధించిన యజమానుల తరపున పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ తేదీని పెంచి మళ్ళీ అప్లికేషన్లు స్వీకరించింది అని చెప్పేసి కూడా కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వానికి ఏదైతే అప్లికేషన్లకు సంబంధించిన గడువు పెంచే అధికారము ఉంది, చట్ట ప్రకారమే గడువు పెంచారని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైట్ సురేష్, థ్యాంక్ యూ. మద్యం దుకాణాల దరఖాస్తులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు 5 పిటిషనర్దారులు. దానికి సంబంధించి పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు హైకోర్టు అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలో విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి తీర్పు ఆధారంగానే కేటాయింపులు జరుగుతాయంటూ కూడా స్పష్టం చేసింది హైకోర్టు.